విద్యా వైద్యానికి గత ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తే సామాన్యుడి జీవితం హాయిగా సాగిపోయేది. కానీ ఓటు రాజకీయాల కోసం చంద్రబాబు విద్యా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రజల జీవితాన్ని దుర్భరం చేశారు. అయితే ఇప్పుడు జగన్ పాలనలో ఈ రెండు సామాన్యులకు చేరువయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మారిపోతున్నాయి. అలాంటి హాస్పిటల్స్లో ఒకటి రిమ్స్. రాయలసీమకు ఆరోగ్య ప్రధానిగా మారిన ఈ హాస్పిటల్ ఎక్కడుంది? ఆ హాస్పిటల్లోని సేవలు ఎలా ఉన్నాయి? వాట్స్ దిస్. ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చేరితే ప్రాణాలతో తిరిగి వస్తారన్న నమ్మకం ఉండేది కాదు. కానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రిమ్స్ ఊపిరి పోసుకుంది. కడప శివార్లలో దాదాపు 200 ఎకరాల్లో నిర్మించిన ఈ రిమ్స్ ఇప్పుడు జగన్ పాలనలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్ని తలదన్నేలా వైద్య సేవలను అందిస్తోంది ఈ హాస్పిటల్. బాగా చూసినారు, బాగా పేపర్ ఇచ్చి మాత్రలు మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ 10 రోజులకు రమ్మన్నారు. బాగా రావాలా, నెల 10 రోజులకు ఒకసారి అట్లా వచ్చి చూపించుకొని చక్క బాగా అని చెప్పినారు. భలే ఉంది సార్. బాగా వచ్చి 10 రోజులు అవుతుంది. బాగా చూసుకున్నారు, భోజనాలన్నీ బాగా పెట్టినారు. బాగుంది సార్. పేషెంట్లను అందుకు బాగా చూసుకుంటాను. ఈ మధ్యనే రిమ్స్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, క్యాన్సర్ సెంటర్లతో పాటు పుష్పగిరి ఐ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అంకితమిచ్చారు. దాదాపు 50 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో నిపుణులైన వైద్యులతో పాటు దాదాపు 1000 మంది సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు. ఎస్పెషలీ సైకియాట్రిక్ పేషెంట్లు రోడ్డు పైన తిరిగేవాళ్ళు కానీ, లేదంటే ఇక పేషెంట్కి కేర్ సరిగా తల్లిదండ్రులు కేసు పెట్టి తీసుకొస్తారు. అలాంటి ప్రిజన్ పేషెంట్లు కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రిజన్ పేషెంట్ సౌకర్యం చాలా బాగానే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫర్ డేకి వస్తున్న పేషెంట్లు చాలా మటుకు స్కిజోపినియా పేషెంట్స్, ఆల్కహాల్ పేషెంట్స్, డీ అడిక్షన్ కోసం వస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్ అనేది మన రాయలసీమలో ద బెస్ట్ డీ అడిక్షన్ సెంటర్ కడపలోనే ఉంది. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ సార్. అలాగే 100 కోట్లతో నిర్మించిన క్యాన్సర్ కేర్ సెంటర్లో 33 మంది వైద్యులతో పాటు దాదాపు 150 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. రోగి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా బయటికి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పేషెంట్ ఎక్కడన్నా సూపర్ స్పెషాలిటీ సేవలు కావాలా అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు చూస్తే రిమ్స్లోనే కార్డియాలజీ డివిజన్, క్యాన్సర్ డివిజన్ వచ్చిన తర్వాత కేవలం మనం అంబులెన్స్ ఖర్చు పేషెంట్కి చాలా తగ్గింది. ప్లస్ వేరే హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్స్కి, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతిదీ మన కడపలోనే దొరుకుతుంది. అది కూడా ఉచితంగానే దొరుకుతుంది. అలాగే రోగికి వారి బంధువులకు మంచి ఆహారాన్ని అందించేలా రిమ్స్లో భోజన వసతిని ఏర్పాటు చేశారు. గతంలో ఏ ప్రభుత్వము ఇలా చేసింది లేదని రోగి బంధువులు చెప్తున్నారు. బాగా ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చినారు, భోజనం మంచిగా పెట్టినారు. మంచిగా మళ్ళీ పక్క మనుషులు గుంక పక్కన ఫ్రీగానే పెడుతున్నారు. మంచిగా బాగా ఉంది సార్. ఒకప్పుడు ఏదైనా నయం కాని రోగం వస్తే హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు కడప రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారడంతో రాయలసీమతో పాటు పలు నగరాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారు. దీంతో కడప మెడికల్ హబ్గా మారింది. సుమారుగా 400 కోట్ల రూపాయలతో మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరి అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, సైకియాట్రిక్ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది రిమ్స్ ప్రాంతంలోనే. మరి అదే కాకుండా పుష్పగిరికి సంబంధించిన అతిపెద్ద ఐ హాస్పిటల్ కూడా కడప నగరంలో నిర్మాణం చేయడం జరిగింది. ఎల్వి ప్రసాద్కు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ కూడా కడప నగరంలో మరి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్లకు స్థలం కూడా ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు కూడా మరి ఆ ఎల్వి ప్రసాద్కు సంబంధించిన ఐ హాస్పిటల్ని కూడా మరి కడప నగరంలో నిర్మాణం చేయడం జరిగింది. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇన్ని హాస్పిటల్స్ కడప నగరంలోనే 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మనము ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ 15 లక్షల రూపాయలతో మరి ఏదైతే 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా మనం కడపలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. గతంలో మరి వైద్య రంగానికి ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ లేదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. సీఎం జగన్ వైద్య రంగంలోనూ తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులను రాష్ట్ర ప్రజలతో పాటు వైద్య రంగం కూడా స్వాగతిస్తోంది.